తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో బీఆర్ఎస్ పాలనపై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. కాళోజీ కవితతో అసెంబ్లీలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే కంచెను తొలగించామని, ప్రజాభవన్లో ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజలకు అనుమతి లభించిందని తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారన్నారు. And after 10 years, they have handed over a debt-ridden state to us. The immediate challenge is to improve the state's financial situation without burdening the people. The budget gives us. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు సకాలంలో అమలు చేస్తామని గవర్నర్ అన్నారు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసి అప్పగించారని బీఆర్ఎస్కు చురకలంటించారు. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం చేశారని, రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. త్వరలోనే మరో 2 గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను చక్కబెడతామని తెలిపారు. I am happy to announce that my government will implement 2 more guarantees very soon. Under the Mahalakshmi scheme, the LPG cylinders will be supplied to eligible families for rupees 500 only. Similarly, under the Griha Jyoti scheme, 200 units of free domestic power will be given to every eligible household. My government pledges to implement the guarantees, including the Mahalakshmi scheme, Raitu Bharosa, Griha Jyoti, Indrama houses, Yuva